హలో గైస్, నా పేరు హర్ష. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హై ప్రోటీన్ ప్యాన్ కేక్స్ ఎట్లా తీసుకోవాలని వీడియో చేస్తున్నా. చూడు, ఫస్ట్ అయితే ఒక 2 అరటిపళ్ళు తీసుకోండి. ఆ 2 అరటిపళ్ళని బాగా మెత్తగా స్మాష్ చేయండి. సో ఇలా చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఓట్స్ ఇంకా ఎగ్స్ యాడ్ చేయాలి. మీరు మాత్రం నేను చేసిన తప్పు చేయకండి. ఇలా చిన్న స్పూన్ పెట్టకండి, కొంచెం పెద్దది పెట్టండి. పెద్దది పెట్టారనుకో మీకు ఇలా బనానాని ఇట్లా నొక్కడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇదనుకో చాలా ఇబ్బంది ఉంది ఇది. సో ఇది పెట్టకండి. అలా బనానా స్మాష్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం ఓట్స్ వేయండి. వేసిన తర్వాత కొంచెం అటు ఇటు మంచి కలపండి. నాలో కలపకండి మీరు. ఇంకా వేస్తాను, కాకపోతే ఫస్ట్ దాంట్లో ఎగ్స్ వేసి అప్పుడు వేద్దాం. మా ఇంట్లో మిక్సీ పాడైపోవడం వల్ల నేనైతే ఓట్స్ ఇలా వేసాను. మీరైతే ఇలా వేయకండి. మంచిగా మిక్సీ పట్టి దాన్ని పౌడర్ చేసుకొని అప్పుడు వేసుకోండి. అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. ఓట్స్ ఇందాక ఎగ్స్ వేసిన తర్వాత వేస్తాను చెప్పా కదా, మళ్ళీ వేసాను. నేను మంచిగా మిక్స్ చేసి ఇది కొంచెం పక్కకు పెట్టేయండి. పెనం పెట్టుకోండి. పెనం పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సేపు అది హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత మనం డైరెక్ట్ ఇంకా వేసేసుకోవడమే. అది మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అన్ని. సక్సెస్ఫుల్. మనం వచ్చిన ఎక్స్పెరిమెంట్ చేద్దాం దీంతో. ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను. ఇది మీరు ఎవరు చేయొద్దు. నచ్చితే చేయాలని చెప్తా, లేకపోతే చేయొద్దు ఎవరు. చూడండి, దాంట్లో ఇప్పుడు కోకో పౌడర్ వేసాను. అమ్మ చూస్తే ఏమంటుందో. చెఫ్ అయిపోతాము. నా చెఫ్ మామూలు ఉండదు మనతోటి.
అర్రే అది చూడు ఎక్కడ పడదు. దెబ్బగా మాడిపోయింది. చూడు దీనికి ఎంత తేడా ఉంది చూద్దాం. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి చూడడానికి అయితే ఇదే బాగుంది. దానికంటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మరి చూడడానికి అయితే ఈ చాక్లెట్ కలర్ ఏదైతే ఉందో అదే బాగుంది. మామూలుగా వేసింది అంతగా అనిపించలే. తిని చెప్తా. మన ప్యాన్ కేక్ రెసిపీ అయితే అయిపోయింది. దీని మ్యాక్రోస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా టేస్ట్ అయితే మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది టేస్ట్. ఆ చాక్లెట్ది అయితే ఇంకా వేరే లెవెల్ అది. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.